ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుడు గత 8 నెలలు కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచి కాపాడిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 9వ నెలలో మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు ఈ 9వ నెలల దేవుడు మన కొరకు దాచించిన మేళ్ల కొరకు, ఆయన ఆశ్చర్య కార్యాల కొరకు మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఈ 9వ నెలల మరి డెలివరెన్స్, మరి ప్రతి ఒక్క స్త్రీ కూడా గర్భఫలం ధరించినప్పుడు 9 నెలలు కూడా ఓపిక పడుతుంటుంది. అదే రీతిగా ఈ 9వ నెలల మనం కూడా ఇంత మట్టు వరకు ఏవైతే కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామో వాటన్నిటి కొరకు ఈరోజు డెలివరెన్స్ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా యేసయ్య, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే కాల సమయంలో ప్రభా, నాయన తండ్రి, నాయన నీ యొక్క సన్నిధానం నోరు పెడుతుండగా ప్రభా, ఈ యొక్క 9వ నెలల సెప్టెంబర్ మాసంలో మేము ప్రవేశిస్తుండగా ప్రభా, మా కొరకు దాచుంచిన మేళ్ళు నాయన తండ్రి, నువ్వు ఉద్దేశించిన మేళ్ళు ప్రభా ఎంతో గొప్పవి నాయన తండ్రి. మరి ఈ యొక్క 9వ నెల మేము ఏవైతే ఎదురు చూస్తున్నామో కార్యాలన్నిటి కూడా ప్రభా మీరు జరిగించమని అంటున్నాం ప్రభా. అది ఉద్యోగ విషయమే కానీ, అనారోగ్యత విషయమే కానీ, గర్భఫల విషయమే కానీ, వివాహ సంబంధ విషయమే కానీ, ఇల్లుల విషయమే కానీ, బిజినెస్ విషయంలోనే కానీ ప్రభా నాయన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నాయన ప్రభా ఎవరైతే ఇంకా ఎదురు చూస్తున్నారో ప్రభా, పడిపోయి తిరిగి నిలబెట్టి ప్రభా ఈ యొక్క 9వ నెల నుంచి వారి గొప్పగా వాడుకోండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. చిన్న బిడ్డల విషయంలో వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఆయన కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది దయచేయండి ప్రభా. ఈ యొక్క 9వ నెల మాసంలో ప్రభా ఎంత మట్టు వరకు వెయిట్ చేస్తున్నారో, ఇంకో నా జీవితంలో కార్యాలు జరగలేవని అనుకుంటున్నారో, ఈ యొక్క 9వ నెలలు వాళ్ళ గొప్ప కార్యాలు ఈ యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితంలో జరుగును కాకనైనా నీకు స్తోత్రం చెల్లిస్తాను. నీ పరిశుద్ధ ఆత్మతో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించి ప్రతి ఒక్క జనులను ప్రభా తండ్రి మరి మీరు కాచి కాపాడి మంచి ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి దయచేసి మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకోమని, ఈ ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగులాగున వారిని ఆశీర్వదించమని, వారిని స్వస్థపరచమని, వారి బాగు చేయమని, వారి ఇబ్బందుల నుంచి విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.